హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం దివ్యాంగులు U.D.I.D గుర్తింపు కార్డు దరఖాస్తు చేసుకోవడం ఎలా అనే అంశం గురించి మాట్లాడుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, ప్రతి దివ్యాంగ అభ్యర్థి U.D.I.D గుర్తింపు కార్డు పొందుటకు వార్డు లేదా గ్రామ సచివాలయం ద్వారా, మీ సేవా కేంద్రం ద్వారా లేదా వ్యక్తిగతంగా కానీ ఏదైనా నెట్ సెంటర్లో www.swavlambancard.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకొనవలెను. U.D.I.D గుర్తింపు కార్డు నమోదు చేసుకొనుటకు కావలసిన ధృవపత్రములు: ఆధార్ కార్డు, సదరం లేదా మెడికల్ సర్టిఫికేట్, అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే దరఖాస్తుదారుని సంతకం. U.D.I.D గుర్తింపు కార్డు యొక్క ఉపయోగములు చూసుకున్నట్లయితే, దివ్యాంగులు వారి యొక్క గుర్తింపును చూపించడానికి అవసరమయ్యే అన్ని రకముల కార్డులు తీసుకుని వెళ్ళుటకు బదులుగా ఒక్క U.D.I.D కార్డును ఉపయోగించుకొనవచ్చును. దివ్యాంగులకు భారతదేశంలో అన్ని ప్రదేశములలో ఈ U.D.I.D గుర్తింపు కార్డు వర్తించబడుతుంది. దివ్యాంగులు వర్తించే అన్ని పథకములను ఈ ఒక్క U.D.I.D గుర్తింపు కార్డు ద్వారా పొందవచ్చును. డిజీ లాకర్ సౌకర్యంతో అనుసంధానం చేయబడినది కావున మీ యొక్క ధృవపత్రములు అన్నీ కూడా భద్రపరచుకొనవచ్చును. ఈ డిజీ లాకర్ అకౌంట్ను ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే ఏ విధంగా యూజ్ చేయాలి మొదలగు అంశాలపై పాండు గారు మన ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. కావున ఆ వీడియోస్ లింక్స్తో పాటు ఈ U.D.I.D అప్లై చేసుకున్నటకు వెబ్సైట్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్సుల్లో ఫస్ట్ పిన్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కావున దివ్యాంగులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.